బనకచెర్ల వ్యవహారం భలే విచిత్రమైనటువంటి మలుపు తిప్పారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ. ఇప్పటిదాకా బనకచెర్ల అన్నటువంటిది చంద్రబాబు గారు పదే పదే మాట్లాడుతున్నారు, ఆ డిపిఆర్ పంపిస్తూ ఉంటున్నారు. ఇంకో పక్కన అక్కడేమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఏమో ఇంకేముంది బనకచెర్ల నీళ్లు కొట్టుకుపోతున్నారు వీళ్ళు అన్నటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ ఇదే బీఆర్ఎస్ ఇస్తుంటే మోసం చేస్తున్నారు తెలంగాణకని. కాంగ్రెస్ పార్టీనేమో ఎట్టి పరిస్థితులు అంగీకరించే ప్రసక్తి లేదు, కేసీఆర్ ఆనాడు సహకరించారు లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. ఇదంతా నడిచింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనేమో నిమ్మల రామానాయుడు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర బనకచెర్లని నిర్వహిస్తాం, మేము తెలంగాణకి మోసం చేయట్లేదు, తెలంగాణకి అన్యాయం జరగట్లేదు అంటున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, అసలు బనకచెర్ల గురించి ఎవ్వడికే గొడవ లేదు, బీజేపీ వాళ్ళు నోరు మీద పాలు. అసలు అందులో ఏముందని, పైన నీళ్లు ఎట్లాగూ కాళేశ్వరం దగ్గర వాళ్ళు తీసుకుంటారు, కింద పోలవరం తర్వాత ఇంకా మిగిలి ఉంటే నీళ్లు ఇటు పక్క తీసుకుంటారు.